ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. దేశంలో జనాభా సంఖ్య ఆధారంగా ఎంపీ సీట్లను 50% పెంచడం వెనుక కుట్ర దాగి ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అదే జరిగితే దక్షిణ భారతంతో సంబంధం లేకుండా ఉత్తర భారతంలోని 4 రాష్ట్రాల సీట్లతో కేంద్రంలో అధికారంలోకి రావచ్చని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి కేంద్రం ముందుకు వెళ్లాలన్నారు. దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్పై పోరాటానికి సిద్ధం కావాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఢిల్లీ పర్యటనలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజన, 50% ఎంపీ సీట్ల పెంపు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అభిషేక్ సింఘ్వి ఇంట్లో విందుకు హాజరైన సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న 50% సీట్ల పెంపు విధానాన్ని వ్యతిరేకించారు. 50% సీట్ల పెంపు ఏ లెక్క ప్రకారం జరుగుతుంది? ఈ పద్ధతిలో సీట్ల పెంపు అనేది దక్షిణాది రాష్ట్రాలపై ఫైనల్ బుల్లెట్ అని వ్యాఖ్యానించారు. ఇలా జరిగితే తమిళనాడు, పుదుచ్చేరిలో ఇప్పుడున్న 40 సీట్లు 60 అయితే యూపీలో 80 సీట్లు 120 అవుతాయన్నారు. ఈ విధంగా మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్, బీహార్ ఈ 4 రాష్ట్రాల సీట్లతో కేంద్రం అధికారంలోకొచ్చే అవకాశముందని సీఎం స్పష్టం చేశారు. కేంద్రం ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న పద్ధతిలో ఉత్తరాదిన సీట్లు పెరిగి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిందని, ఉత్తరాదిన సీట్ల పెంపుతో మరింత నష్టం జరిగే అవకాశముందన్నారు. దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఏర్పడే అవకాశముందన్నారు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన సమస్య కాదని, దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన తర్వాతే సీట్ల పెంపుపై కేంద్రం ముందుకెళ్లాలని రేవంత్ రెడ్డి సూచించారు. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళతామని సీఎం స్పష్టం చేశారు.